వైఎస్ఆర్సీ నేతలందరికీ జగన్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉందన్నారు ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి. పార్టీని వీడుతున్న నాయకుల ఆరోపణలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీ తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందంటున్న విజయసాయితో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకున్న సంఘటనపై మాట్లాడేందుకు మనతో వైఎస్ఆర్సీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, నంద్యాల భూమా నాగిరెడ్డి అరెస్ట్ పట్ల మీ స్పందన? నిన్నటికి కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనల ఆధారంగా ఎటువంటి ఫిర్యాదు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తనకు తానుగా స్యూమోటోగా కేసు రిజిస్టర్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించి విచారణ పూర్తి కాకుండానే విచారణలో మిగతా ఎవరిని విచారించకుండా ఏకపక్షంగా తప్పు చేశామని నిర్ధారించి అరెస్టులు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా అదే జరిగింది. మా పార్టీ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని పరిగణలోకి తీసుకోకుండా, కనీసం రిజిస్టర్ చేసుకోకుండా, నెంబర్ చేయకుండా, ఎదుటి తెలుగుదేశం పార్టీ వారి మీద ఎటువంటి చర్యలు లేకుండా ఈ పోలీసు వ్యవస్థ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్నటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినారు. దీని మీ స్పందన? ఈ కేసులో అవసరము లేనటువంటి సెక్షన్స్ కూడా ఇన్వోక్ చేసి వారి అభిప్రాయం ఏకైక లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ వేధించడమే వారి ధ్యేయం అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కేవలం వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకుడే భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్పీ నాయకుడు కాబట్టే పోలీసు వేధింపులు జరుగుతున్నాయని వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, నంద్యాల.